రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసకి. ఈయన రాసిన పుస్తకంలో మంచి మంచి విషయాలు అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన చెప్పిన ఆ 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఈరోజు మీరు తెలుసుకుందాం. ఒకసారి చుట్టుపక్కల చూడండి. రిచెస్ట్ పీపుల్ ఎవరు కూడా బాన్ రిచ్ కాదు, పుట్టుకతోనే వాళ్ళు ధనవంతులు కాదు. ప్రతి ఒక్కరు చాలామంది వరకు ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళే. మనకు తెలిసిన మైకేల్ జోర్డాన్, మడోనా, బిల్ గేట్స్ ఇలా చాలామంది ఉన్నారు. అందరూ కాలేజీకి వెళ్ళి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళే. మైక్రోసాఫ్ట్ పెట్టి బిల్ గేట్స్ అమెరికాలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యారు. మనకి మనీ అనేది చాలా పవర్ఫుల్, కానీ దానికన్నా పవర్ఫుల్ ఏంటంటే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మనీ వస్తుంది పోతుంది, కానీ మనీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోతే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ అంటే ధనవంతులు ఎప్పుడు డబ్బు కోసం పనిచేయరు. పూర్ మరియు మిడిల్ క్లాస్ వీళ్ళు మాత్రమే డబ్బు కోసం పనిచేస్తారు. డబ్బు మన కోసం పనిచేయాలి, కానీ మనం డబ్బు కోసం పనిచేయకూడదు. మనం చదువుకునేటప్పుడు బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది అని కాలేజీలో, సొసైటీలో చెప్తూ ఉంటారు మనకి. మనం కూడా ఆటోమేటిక్గా జాబ్ కోసం చదవడం స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత జాబు వస్తుంది, ఎవ్రీ మంత్ శాలరీ కూడా వస్తుంది. కానీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ మాత్రం ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఒకసారి జాబ్ వచ్చాక మంత్లీ వచ్చే శాలరీకి నువ్వు బానిస అయిపోతావు ఆటోమేటిక్గా. అందుకే బాస్ తిట్టినా, బాస్తో గొడవ పడినా మళ్ళీ మూసుకొని పనిచేస్తావు. ఎందుకంటే జాబ్ పోతుందేమని భయం. జాబ్ పోతే శాలరీ రాదు, శాలరీ రాకపోతే బిల్స్, ఈఎంఐస్, లోన్స్ ఇవన్నీ ఆగిపోతాయి. ప్రతి మనిషికి భయం మరియు ఆశ ఈ రెండూ ఉంటాయి. అందుకే ధనవంతులు డబ్బులు ఎరగా చూపించి మిమ్మల్ని వారి దగ్గర 24 గంటలు పనిచేసేలా బాగా వాడతారు. మీరు కూడా వాళ్ళు ఇచ్చే శాలరీలు, బోనస్లు, ఇంక్రిమెంట్స్ వీటన్నిటికీ ఆశపడి మీ జీవితాంతం వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటారు. దీన్నే ర్యాట్ రేస్ అంటారు. ఈ రేసింగ్ అనేది ఎప్పటికీ ఆగదు, చనిపోయిన తర్వాత మాత్రమే. మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎప్పటికీ రాదు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నికల్ ఫినాన్షియల్ లిటరసీ అంటే డబ్బు యొక్క మార్గాలు అనేది తెలుసుకోవాలి. చాలామందికి అర్థం కానిది ఏంటంటే మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అది ముఖ్యం. చాలామంది 2 లక్షలు 3 లక్షలు శాలరీ ఎక్కువ ఉన్నా కానీ సేవ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ నెలకి 25,000 30,000 మిడిల్ క్లాస్ వాళ్ళే ఇంకెక్కువ సేవ్ చేస్తారు. కాబట్టి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు కాదు, ఎంత సేవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందనేది అర్థమవుతుంది. నిజానికి మీరు తెలుసుకోవాల్సింది కూడా ఇదే. మీరు చాలామంది ఇల్లు, కార్లు, బంగ్లాలు కొని మాకు ఆస్తులు ఉన్నాయని ఫీల్ అవుతారు. కానీ అవి అసెట్స్ కాదు, లయబిలిటీస్. ఆస్తులు కాదు, అప్పులు. ఎందుకంటే మీరు కారు కొంటే దానికి సర్వీసింగ్ చేయాలి, దాని మెయింటెనెన్స్ ఖర్చు. దానివల్ల కారు వల్ల మీకు ఖర్చే వస్తుంది. అదే కారు మీరు రెంట్కి ఇస్తే దానివల్ల రెంట్ వస్తుంది, అది మీకు ఎసెట్ లాగా మారుతుంది. కానీ చాలామంది ఓన్ కార్లు, ఓన్ హౌజులు వాళ్ళు వాడుకోవడానికి, వాళ్ళు తిరగడానికి కొన్నవి కూడా ఎసెట్స్ అని భావిస్తారు. కానీ అదే చేసే తప్పు, అది ఎసెట్స్ కాదు. చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఉన్న డబ్బు మొత్తం తీసుకెళ్ళి పెద్ద ఇల్లు కొనుక్కొని అందులో ఉంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న డబ్బు అంతా ఇల్లుకే ఖర్చు పెడితే వాళ్ళు ఏం తిని బతుకుతారో, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో రిటర్న్స్ ఎలా వస్తాయి మనకి. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు అసెట్స్ని బిల్డ్ చేసుకోండి, లయబిలిటీస్ని కాదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీరు అందరి కోసం పనిచేస్తారు, కానీ మీకోసం కాదు. మీరు మీ కంపెనీ బాస్ కోసం పనిచేస్తారు. తర్వాత బాస్ ఇచ్చిన శాలరీలోంచి ట్యాక్స్ కట్ అవుతాయి, సో గవర్నమెంట్ కోసం పనిచేస్తారు. ఫైనల్గా బ్యాంక్ ఈఎంఐ లోన్లు కట్టడానికి కోసం పనిచేస్తారు. చాలామందికి ఎక్కువ సంపాదిస్తే కెరీర్ బాగుంటుంది అనుకుంటారు, కానీ రిచ్ పీపుల్ అలా అనుకోరు. రిచ్ పీపుల్కి మాత్రం మనీ సంపాదిస్తే ఎక్కువ అసెట్స్ కొంటారు. దాని ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. అది పూర్ పీపుల్కి, రిచ్ పీపుల్కి ఉన్న తేడా. మిడిల్ క్లాస్ పీపుల్ మంత్లీ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకుంటారు, ఈఎంఐలు ఎంత, బిల్లులు ఎంత, లోన్లు ఎంత అని. కానీ రిచ్ పీపుల్ అలా కాదు. వాళ్ళకున్న అసెట్స్, ఈ మంత్ ఎంతవరకు అసెట్స్ మనం జనరేట్ చేయగలం, ఎంత వెల్త్ జనరేట్ చేయగలం, అవన్నీ చెక్ చేసుకుంటారు. వాళ్ళు జనరల్గా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతారంటే స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్కమ్ జనరేటెడ్ రియల్ ఎస్టేట్స్
లేదంటే ఏదైనా పేటెంట్, మ్యూజిక్ పేటెంట్స్ కానీ, లిటరేచర్ కానీ, ఇలా రకరకాల దగ్గర ఇన్వెస్ట్ చేసి వాళ్ళు మంచి వెల్త్ని అయితే క్రియేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడైనా కానీ వాళ్ళు తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందుతారు. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్. రిచ్ పీపుల్ చేసే ఫస్ట్ పని ఏంటంటే ట్యాక్సెస్ ఎలా పనిచేస్తాయి, ట్యాక్సెస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మన ఇండియాలో ట్యాక్సెస్ ఎలా అప్లై చేస్తారు, వీటన్నిటి గురించి తెలుసుకుంటారు. కానీ జాబర్స్ మాత్రం టైంకి శాలరీ తీసుకొని టైంకి ట్యాక్సెస్ పే చేస్తారు. కానీ బిజినెస్ మ్యాన్ ట్యాక్సెస్ చాలా తక్కువగా కడతారు. ఎగ్జాంపుల్ అదానీ పేరు వినే ఉంటారు. ఏషియాస్ రిచెస్ట్ పర్సన్, ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్, ఇండియాస్ నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. ఇంత రిచెస్ట్ మ్యాన్ ఇయర్లీ ఎంత ట్యాక్స్ పే చేస్తాడో ఆలోచించండి. కానీ టాప్ 15 ప్లేస్లో కూడా అదానీ పేరు ఉండదు. ఎందుకంటే ట్యాక్స్ని ఎలా ఎగ్గొట్టాలనేది వీళ్ళకి బాగా తెలుసుంటుంది. కాబట్టి వీళ్ళు రిచెస్ట్ మ్యాన్స్ ఎవరు కూడా ట్యాక్స్ అనేది కట్టరు. టాప్ 15 కాదు కదా, టాప్ 100, 200లో కూడా నార్మల్ పీపుల్ మాత్రమే ట్యాక్సెస్ కడతారు. ఎందుకంటే వీళ్ళు ఇయర్కి కొన్ని కోట్ల ట్యాక్స్ ఎగ్గొడతారు. మనం మాత్రం టైంకి శాలరీ తీసుకొని టైంకి ట్యాక్స్ పే చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మన ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోండి. మీరు మన ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి అండ్ లాస్ ఎలా బాగా పనిచేస్తాయో మీరు తెలుసుకున్నప్పుడు మీ ట్యాక్స్ అనేది మీరు ట్యాక్స్ కట్టే ఆ అమౌంట్ని డైవర్సిఫై చేసి మీరు తొందరగా డబ్బులు సంపాదించి తొందరలోనే రిచ్ అవ్వచ్చు. వర్క్ టు లెర్న్, నాట్ ఫర్ మనీ. అంటే మీరు డబ్బు కోసం పనిచేయకండి, స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం, నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం కోసం పనిచేయండి. మీరు ఎప్పుడైనా మనీ కోసం పనిచేయకండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ స్కిల్స్లో మీరు బాగా డెవలప్ చేసుకొని మీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే మీరు నేర్చుకున్న ఈ స్కిల్స్తో జాబ్లో జాయిన్ అవ్వండి. అది ఎలా ఉండాలంటే శాలరీ కన్నా మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బాగా డెవలప్ అవ్వాలి. అలాంటి బాస్ దగ్గర జాయిన్ అవ్వండి. అప్పుడు మీరు ఈ ర్యాట్ రేస్ నుంచి పడకుండా తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. మీ స్కిల్స్ అనేవి ఎప్పుడైతే డెవలప్ అవుతాయో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మీరు ఇండిపెండెంట్గా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు ఎవరి మీద ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.